హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. 164 సీట్లు వచ్చినటువంటి కూటమి ముగ్గురు కలిసి పోటీ చేశారు. పైన కింద అంతా వీళ్ళే. అయితే వీళ్ళకి పాలన చేయడం చేత కావడం లేదు. స్కాములు పెరిగిపోయినాయి. ఈ స్కాములకు సంబంధించి క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర ఆన్సర్ లేక ప్రజలను తప్పుదో పట్టించాలని చెప్పి ఏదో ఒకటి గెలుక్కోవడం, మామూలు భాషలో చెప్పాలంటే లేపి తన్నించుకోవడం ఉంటారు కదా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఒక టాపిక్ని తీసుకున్నారు. వాళ్ళ కొంప ముంచింది అదే. ఒకే ఒక దెబ్బ. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు తూటలు మామూలుగా లేవు. కాక్రోచులు లేస్తాయంత చెప్పారో, జగన్ గారు మాట్లాడిన తర్వాత వివరాలన్నీ ఈ కూటమి చేస్తున్నటువంటి మోసాలకు సంబంధించి డిఎస్సికి సంబంధించి వివరించిన తర్వాత కాక్రోచులు లేచి నిలబడ్డాయి. ఎందుకు ఏమిటనేది మన వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా ఇది చూడండి, ఒక గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మరి కొన్ని చోట్ల కూడా ఈ ఫ్లెక్సీలు వెలిసినాయి. ఈ ఫ్లెక్సీ ఎఫెక్టే దీన్నే ఈ రకంగా గెలుక్కుంటారు. మొత్తం చరిత్ర మొత్తం బయటికి తీసుకుంటారు వీళ్ళు చేతుల. వైసీపీ పార్టీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ పార్టీ కానీ మొత్తం అదే బయటికి తీసింది. ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కూడా మీకు పెట్టాను. 10వ తరగతి పేపర్ కొట్టేసి జైలు పాలైన జగన్ రెడ్డికి ఉద్యోగాల విలువేం తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ వారి గుంటూరు ఎంపీ గారిది, తర్వాత పార్టీ లీడర్లు ఎక్కువ పోస్టర్లు పెట్టి రోడ్డు పైన ఫ్లెక్సీలు కట్టారు. అసలు ఈ రకంగా ఇలాంటి పోస్టర్ వేయడానికి వీళ్ళకి అసలు సోర్స్ ఉందా? వీళ్ళు సోర్స్ గురించి మాట్లాడతారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఈ కూటమి నాయకులు. మళ్ళీ ఇలాంటి సోర్స్ లేకుండా ఇట్లా ఫేక్ ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్టు? సరే, వీళ్ళు ఫేక్ ప్రచారాలు చేశారు సోర్స్ లేకుండా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సోర్స్ ఉంది. ఉత్తికి ఆరేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఆ వివరాలు చూద్దాం. ఇక్కడ డిఎస్సి స్కామ్ గురించి అడిగితే ఆ రకంగా చెప్పారు కదా, చాలా వివరంగా అన్నీ లీగల్గా మీరు కోర్టుకు వెళ్ళినా కూడా లీగల్ పాయింట్స్ కూడా ఇక్కడ ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలన్నీ కూడా జగన్ గారి మాటలు ఉన్నాయి. ఇక్కడ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు సంపాదించినటువంటి పరిస్థితి. అది స్పోర్ట్స్ కోటాలు కానీ ఇంకో రకంగా కానీ. సర్టిఫికేట్లు ఏమి లేవు. ఇక్కడ ఏమైందంటే సర్టిఫికేట్లు వీళ్ళే ఇస్తారు, ధృవీకరణ పత్రం వీళ్ళే ఇస్తారు, అన్ని వీళ్ళవే అనమాట. ప్రశ్న పత్రాల తయారీ వీళ్ళదే, పరీక్షలు నిర్వహించేది వీళ్ళే, అప్లోడ్ ప్రక్రియ వీళ్ళదే, మొత్తం అంతా కూడా వీళ్ళే చేస్తారు. దీనికోసం పాత జీవోలన్నీ మార్చేసి కొత్త జీవోలు తీసుకొస్తారు. ఇప్పుడు 4, అదేవిధంగా 47 కొత్త జీవోలను తీసుకొచ్చారు. ఎందుకయ్యా అంటే వాళ్ళకు కావాల్సినటువంటి వారికి పోస్టులు ఇవ్వడం కోసం. కలెక్టర్ల ఆధ్వర్యంలో జరగాల్సినటువంటి ప్రక్రియ అంతా కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల చేత జరిపించారు. ఎందుకంటే ఏదైనా జరిగితే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇదంతా చేశారని చెప్పి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సోర్స్ ఏంటి అన్నది ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఈ 4 కానీ 47 జీవోలకు సంబంధించి కానీ 270 మందికి స్పోర్ట్స్ కోటాలు ఉద్యోగాలు ఇచ్చారంట. ఇక్కడ సాఫ్ట్బాల్ కోటాలనేమో 38 మంది, జూడోలో 39 మంది, ఇట్లా కొంతమందికి ఇచ్చారు. ఇక్కడ అసోసియేట్గా అధ్యక్షుడిగా ఉన్నది ఎవరయ్యా అంటే టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఉన్నారు. ఆ తర్వాత ఎంపీ భరత్ కుమార్ జూడో ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి అధ్యక్షులుగా వాళ్ళే ఉన్నారు. వాళ్ళకు అనుకూలంగా ఉండడం కోసం అని చెప్పి ఇక్కడ ఈ జీవోలను తీసుకురావడం జరిగింది. ఇవన్నీ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత మళ్ళీ జీవోలను రద్దు చేస్తారు వీళ్ళు. అంటే మరి దీనికి సోర్స్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు ఈ రకంగా మీరు మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి. సో దానికి సంబంధించిన ఒక ఆడియో కూడా మీకు వినిపిస్తాను, ఒకసారి వినండి. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలో అవుతుంది సార్? ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎందుకు రమ్మంటారు సార్? ఇష్టం మీరు ఏ టైం కైనా రండి. ఏమో సార్, ఎంతానంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సిలో పోస్టింగ్ మీకు ఐడియా ఉంది ఓకేనా? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబు ఎంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే అందుకన్నా మీరు వచ్చి మార్కెట్ ఇది మార్కెట్లో 15 లక్షలు నడుస్తుంది, 15 లక్షలు నడుస్తుందని చెప్పి ఒక ఆడియో. అంటే ఈ డిఎస్సి పోస్టుల్లో ఏ రకంగా స్కామ్ జరుగుతుంది అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జామ్. సో ఇలాంటి సోర్స్ చూపించినప్పుడు మరి కాక్రోచులు లేచి నిలబడవా? మరి కాక్రోచులు లేచి ప్రశ్నించావా? ఎస్, ప్రశ్నిస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత వీటి గురించి వివరించిన తర్వాత, బాబు ఫస్ట్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ పేపర్ కాపీ కొట్టాడో జైలు పాలు అయ్యాడు ఇంకో దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడా లేవు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన వాటికి మీరు సమాధానాలు చెప్పండి. ఏమనంటే వెరిఫికేషన్ రాలేదంటారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి రానందుకు ఉద్యోగాలు ఇవ్వలేదంటారు. టాప్ ర్యాంకులో వచ్చినటువంటి వ్యక్తికి మరి ఆ వ్యక్తి యొక్క పేరు డీటెయిల్స్ అన్నీ అందులో ఆన్లైన్లో లేకుండా తీసేశారు. ఎందుకు తీసేశారు? ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళాడు.
ఎందుకు వెళ్ళాడు కోర్టుకి? ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారో, ఆ డిజిటల్ యాప్ ఎవరెవరి చేతుల్లోకి పోయింది, లీక్ ఎంతమందికి అయింది, ఈ వివరాలన్నీ తేలాలంటే ఏం చేయాలి? సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వెయ్యాలి. సో జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ అదే. ఇక్కడ లక్షలాది మంది జీవితాలకు సంబంధించినటువంటి విషయం ఇది. ఇప్పుడు పేపర్ లీక్ అయినా ఇప్పుడు మీరు ఏదైతే స్కామ్ చేస్తూ ఉన్నారో ఈ స్కామ్కి సంబంధించి వారి జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో విచారణ చేశారనుకోండి, సిఐడి ఎవరి చేతిలో ఉందండి? సిఐడి విచారణ పూర్తిగా జరిగేటువంటి అవకాశం ఉంటుందా? నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? లేదు కదా. కాబట్టి సిబిఐ విచారణ చేస్తే ఇప్పుడు జగన్ గారు ఏమేం జరిగింది, ఎందుకు జరిగింది, ఏది బయటికి రావాలనే వివరాలు చెప్పినప్పుడు వాటికి సంబంధించి వీళ్ళు ఎక్కడ ఆన్సర్ ఇవ్వడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ గురించి మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 1995 నుంచి ఇప్పటి వరకు ఏ సంవత్సరంలో ఏ రకంగా స్కాములు జరిగినాయనే దానికి సంబంధించి కూడా మొత్తం బయట పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. 1995లో 10వ తరగతి పేపర్ లీక్, 1996లో ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ లీక్, 1997లో ఇంటర్మీడియట్ పేపర్ లీక్, 2017లో 10వ తరగతి సైన్స్ పేపర్ లీక్, 2019లో 10వ తరగతి పేపర్ లీక్, 2025లో బీడీ పేపర్ లీక్, 2025లో 10వ తరగతి మ్యాథ్స్ పేపర్ లీక్, ఇప్పుడు డిఎస్ పేపర్ లీక్. ఇట్లా లీకులన్నీ చేసింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే. దానికి సంబంధించినటువంటి డేటా కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అంత క్లియర్గా. అది జరిగినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. మీలాగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టి సోర్స్ లేకపోయినా మాట్లాడట్లేదు. వీటికి ఆన్సర్ ఉండదు. వీటికి ఆన్సర్ ఇవ్వకుండా ఇట్లా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు కాక్రోచులు లేచి నిలబడి ప్రశ్నిస్తూ ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, ఈ కాక్రోచులు అనేది ఒక పార్టీకో ఇంకో దేనికో సంబంధించిన విషయం కాదు. యువత అంతా కూడా సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని తరిమి కొట్టడానికి, మీరు చేస్తున్నటువంటి మోసాలను ప్రశ్నించడానికి. సో అందులో నేను భాగం అవుతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో, మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటలతో ఏకీభవించినటువంటి యువత అంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఈ డిఎస్సికి సంబంధించి కానీ, ఈ కూటమి చేస్తున్నటువంటి మోసాలకు సంబంధించి కానీ, ప్రతి దాంట్లో చేసే పోరాటంలో ప్రతి దాంట్లో మేము కూడా భాగస్వాములం అవుతామని చెప్పి ఈరోజు మరి యువత లేచి నిలబడింది. దీని అంతటి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిజం ఉంది కాబట్టి, మీ వైపు అబద్ధాలు ఉన్నాయి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి, ఆ సమాధానాలు చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు కట్టి సోర్స్ లేకపోయినా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు నమ్మడం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. మరి ఆశ్చర్యం కాకపోతే ఈ క్రీడలు వివిధ రకాల క్రీడలు ఆడినటువంటి వివిధ కాలేజీల నుంచి తీసుకున్నటువంటి 99 మందిలో 86 మందికి ట్రోఫీలు లేవంటే ఏం లేదంట, వాళ్ళకు గుర్తింపు లేదంట. అలాంటి వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు వస్తాయి? మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? కష్టపడ్డ వాళ్ళ సంగతి ఏంటి? వాటికి సంబంధించి మరి వారికి అన్యాయం జరిగినట్టే కదా. వాటి గురించి మాట్లాడరు. చదువు లేని వాళ్ళకి ఏం తెలుస్తుంది? చదువులు అంటే ఇదే మీకు తెలియదు కాబట్టి ఈ రకంగా మోసం చేస్తూ ఉంటారు. చదువుకున్నవాడికి కష్టం మీకేం తెలుస్తుంది? వాడు ఎన్ని రోజుల నుంచి కష్టపడి ఉంటాడు, వాడు కుటుంబంలో ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. వాళ్ళు నిజాయితీపరుడికి అర్హుడైన వాడికి ఉద్యోగాలు రాకపోతే వాడి భవిష్యత్తు ఏంటి? సో ఇవన్నీ పరిశీలించినప్పుడు విద్య పట్ల, చదువుకునేటువంటి వారి కష్టం పట్ల ఎవరికి అవగాహన ఉన్నట్టు, ఎవరు గుర్తిస్తున్నట్టు, ఎవరు వారి తరపున పోరాటం చేస్తున్నట్టు? డెఫినెట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టు. మీరు ఒక్కసారి చూడండి సోషల్ మీడియా వేదికగా, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మేము ఏకీభవిస్తున్నాం అనే మాట తప్ప వేరేదన్నా వస్తే అడగండి. సో ఇది నిజాయితీకి ఉన్నటువంటి పవర్. రాబోయే రోజుల్లో యువత పెద్ద ఎత్తున ఉద్యమం చేసేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.